హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. మన తాడేపల్లిగూడెంలో కొత్తగా ఓపెన్ అయిన కాంచీపురం వారి వరమహాలక్ష్మి సిల్క్స్కి ఈరోజు నేను వెళ్ళడం జరిగిందండి. మరైతే షాపింగ్ చేస్తూ మీకు కూడా ఈ షాప్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మరి షాప్ అయితే చాలా బాగుంది. బయట నుంచి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. అలాగే షాప్ అనేసరికి ఎవరైనా ఓపెనింగ్స్ సెలబ్రిటీస్తో చేస్తారు. మరి వీరైతే మన ఆధ్యాత్మికత వెల్లువిరిసేలాగా వీళ్ళతో ఓపెన్ చేయించారు. వాళ్ళు ఎవరనుకుంటున్నారా? శ్రీ 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 తిరండ శ్రీమన్నారాయణ రామానుజీ చిన్నజీఆర్ స్వామీజీ వారి మంగళ శాసనములతో శ్రీ 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 అహోబిల రామానుజీ చిన్నజీఆర్ స్వామీజీ వారి ఘనంగా ప్రారంభించారండి. మరైతే విఘ్నేశ్వరుని మనం ఒక్కసారి అలా చూసి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఈ షాపుకి మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి. ఇలా మనం వెళ్ళగానే కుడివైపు చక్కగా వీళ్ళు చేపలు వేసి దాని మీద క్లాతులు వేసి పట్టు చీరలన్నీ చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా కాంచీపురం పట్టు చీరలు. ఇవన్నీ కూడా ఇటువైపు అంతా కూడా పట్టు చీరలే ఉన్నాయండి. మీకు అన్నీ చూపిస్తున్నాను చూడండి. అసలు ఎంత కలెక్షన్ ఉందో ఇక్కడ. చాలా బాగున్నాయి చీరలు అయితే చూడటానికి. ఓపెన్ చేసి కూడా నేను చూశాను. మా అత్తయ్య గారిని కూడా షాపింగ్కి తీసుకెళ్ళానండి. చాలా రోజులైంది ఆవిడ షాపింగ్కి వచ్చి నాతో. మరైతే చీరల షాపింగ్ అంటే మా అత్తగారికి చాలా ఇష్టం. ఇంట్లోనే ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళని అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకొస్తే హ్యాపీ ఫీల్ అవుతారని తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, షాప్ అయితే చాలా బాగుంది. కూర్చోటానికి కూడా చక్కగా చిన్న చిన్న ఎత్తుపీటల టైప్లో వేశారు. చాలా బాగున్నాయి అవి కూడా చూడటానికి. ఇదిగో ఇవన్నీ పట్టు చీరలేనండి. అసలు ఎంత బాగున్నాయంటే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట. మనకి ఏ కాస్ట్లో కావాలన్నా, ఎన్ని వెరైటీస్ కావాలన్నా కూడా వీళ్ళు చక్కగా చూపిస్తున్నారు. అలాగే ఇవన్నీ కూడా పట్టు చీరల కలెక్షన్ అండి. ఇదంతా కూడా పట్టు చీరలు. మీకు చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి చూస్తేనే మీకు వీటి లుక్ ఎంత బాగుందో అర్థమైపోతుంది. మరి ఇవన్నీ కూడా లెహంగాలు. ఇప్పుడు చాలా వరకు పెళ్ళిళ్ళలో, రిసెప్షన్లో వాటిలో వేసుకుంటున్నారు కదా. లెహంగా కలెక్షన్ కూడా చాలా బాగుందండి. ఇగో ఇక్కడ ఇతను కూడా చూపిస్తున్నారు కింద చూడండి. ఇవి కూడా మనం లెహంగాలేనండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి. అది కూడా మీకు ఏ కాస్ట్లో కావాలన్నా కూడా చక్కగా దొరుకుతున్నాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చుడీదర్స్ అండి. చుడీదర్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా. ఈ అమ్మాయి చూపిస్తుంది చూడండి. చుడీదర్ మెటీరియల్స్ చక్కగా ఆడవాళ్ళు కూర్చొని షాపింగ్ చేసుకోవచ్చు. ఎంతసేపు అయినా నిలబడాలన్న అవసరమే లేదండి. హాయిగా మనం కూర్చొని వాళ్ళు చూపించిన వెరైటీలన్నీ చూసి నీట్గా మనకి కావాల్సిన కొనుక్కొని వెళ్ళొచ్చు నిదానంగా. చూస్తున్నారు కదా, డ్రెస్ మెటీరియల్ ఈ అమ్మాయి చూపిస్తుంది చూడండి. పింక్ కలరు, అసలు ప్రతి ఒక్కరికి కూడా సూట్ అవుతుంది. ఇదేమో బ్లూ అండి, నేవీ బ్లూ అంటారు కదా, అది చాలా బాగుంది. గోల్డ్ కలర్ వచ్చింది బార్డరు. ఇలా డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా. ఇటువైపు ఇదిగో ఇదైతే పట్టు చీర అండి, కాంచీపురం పట్టు చీర. అసలు ఈ చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడటానికి కూడా చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందంటే చూడగానే నా మనసు దోచేసింది అనుకోండి, అంత బాగుంది. ఈ కలర్ అసలు ఎవరికైనా చాలా బాగా సూట్ అవుతుంది. ఇక్కడైతే ఇందులో కలర్స్ కూడా చూపిస్తున్నారు వాళ్ళు. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా బాగున్నాయండి చీరలు అయితే. మన ఆడవాళ్ళకి షాపింగ్ అన్నా, చీరలు కొనుక్కోవాలన్నా భలే ఇష్టం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా త్వరగా షాపింగ్ చేసుకోవడానికి రెడీ అయిపోండి. ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు ఇన్ని చీరలు ఇక్కడే చూపించేస్తున్నాను కదా. ఇదిగో ఏ కలర్ అయినా, ఈ పింక్ చూడండి, పెళ్లి కూతుర్లకు కానివ్వండి, మామూలుగా కానివ్వండి, ఎవరు కట్టుకున్నా చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడున్న మరికొన్ని కలెక్షన్స్ అండి. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ దగ్గర నుంచి ప్రతిదీ దొరుకుతుంది. అందులో న్యూ ఓపెనింగ్ కదా, చాలా కలెక్షన్ పెట్టారు వీళ్ళు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. చూడటానికి కూడా చీరలు అన్నీ కూడా ఒకటిని మించి ఒకటి ఉన్నాయన్నమాట. మనకి ఇగో రెడ్ కలర్ అతను పట్టుకున్నారు చూసారా, ఆ చీర కూడా చాలా బాగా నచ్చింది నాకు. మరి అయితే అది ఫ్యాన్సీలో ఉంది. ఇవన్నీ కూడా పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు. అటు కొత్తగా చీరలు కట్టుకునే అమ్మాయిలకు కూడా ఈ చీరలు చాలా బాగుంటాయండి. ఇగో ఇతను చూపిస్తున్నది కూడా. మరి మీకు ఈ షాపింగ్ చూపిస్తేనే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది కదా. చూసారా, ఇంత చక్కగా కూర్చొని వాళ్ళు ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తున్నారండి. మనకి ఏది కావాలన్నా, ఏ వెరైటీలో కావాలన్నా
కూడా తీసుకొచ్చి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారు. అలాగే ఈ పట్టు చీరల తర్వాత మనకి ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయండి. పట్టు ఫ్యాన్సీలో కూడా చూపిస్తున్నారు. ఇదిగో ఇవంతా కూడా ఫ్యాన్సీ పట్టు అన్నమాట. ఇది కూడా బాగుందండి. ఈ చీరలు కూడా బాగున్నాయి. లేటెస్ట్ కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర చాలానే ఉందండి. మరైతే అమ్మాయిల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కట్టుకునే రకరకాల చీరలు ఇవి చూసారా వర్క్తో, ఇవైతే చాలా బాగున్నాయండి. కొత్తగా అమ్మాయిల చీరలు కట్టుకునే పిల్లలకైతే చాలా బాగుంటాయి ఇవి. అలాగే ఏవైనా మనం లెహంగా టైప్ కుట్టించుకుంటే కూడా బాగానే ఉన్నాయి. మీకు ఇందాక చూపించినవి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ అండి. పట్టు ఫ్యాన్సీలో కూడా చూపిస్తున్నారు వీళ్ళు. చూసారు కదా కలెక్షన్ అయితే ఎంత ఉందో. అసలు మనకి ఏం కావాలన్నా వీళ్ళు చూపించడానికి రెడీగా ఉన్నారండి. ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి. ఇదైతే నేను ఆల్రెడీ పట్టుకొని చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది. ఇదైతే లేటెస్ట్ మోడల్ అంట. మరి చీర అయితే చూడటానికి బాగుంది. అలాగే కట్టుకుంటే కూడా చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఫ్యాన్సీ శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఇవి బాగా లైక్ చేస్తారు. చూసారా నాకు కూడా బాగా నచ్చాయి ఈ చీరలు. మరి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా కట్టుకోవచ్చు. 50 బిలో వరకు చాలా వరకు ఇలాంటి శారీస్ కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. క్లాత్ కూడా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. మీకు పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ చీర. మరి మొత్తం మీకు శారీస్ అన్నీ కూడా చూపించేసాను. కౌంటర్స్, ఇది క్యాష్ కౌంటర్ అండి. ఇక్కడ మనం క్యాష్ పే చేసి శారీస్ తీసుకోవచ్చు. మరైతే వెనకాల విఘ్నేశ్వరుడు చాలా బాగుంది కదా సీనరీ, అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. అంతా కూడా చూడటానికి చాలా ప్రశాంతమైన వాతావరణంలా అనిపించిందండి. షాపింగ్ చేస్తున్నట్టయితే అనిపించట్లేదు. ఇదిగో బిల్లింగ్ చేయించుకుందామని నేను కూడా ఇక్కడికి వచ్చేసాను. మరైతే ఇది బిల్లింగ్ కౌంటర్ అన్నమాట. ఇక్కడ మనం బిల్లింగ్ చేసుకోవాలి. నేను కూడా సారీ తీసుకున్నానండి. మరి బిల్లింగ్ చేసి క్యాష్ పే చేసి తీసుకుందామని కౌంటర్ దగ్గరికి వచ్చాను. చూస్తున్నారు కదా. మరి సారీ అయితే ఇక్కడ తీసుకొని మీకు కూడా చూపిస్తున్నాను. ఇదిగో నా సారీ చాలా బాగుందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అదిగో సారీ తీసి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. అసలు చూడటానికైతే ఇది ఒక్కటే పీస్ ఉందంట, సింగిల్ పీస్ అన్నారు అంతే. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇది ట్రై చేస్తున్నప్పుడే అక్కడ 2-3 ఆ శారీని నన్ను అడగడం జరిగింది. కానీ నేను ఆల్రెడీ తీసుకున్నానని చెప్పాను. వీళ్ళు ఒక బుక్ కూడా ఇచ్చారు నాకు, ఆధ్యాత్మిక బుక్ అండి. చాలా బాగుంది ఇది కూడా. అసలు వీళ్ళ ఐడియా కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ లోపల మనం ఎంటర్ అవ్వగానే అమ్మవారు, మన వరమహాలక్ష్మి అమ్మవారు మనకు అలా దర్శనం ఇస్తారండి. చూస్తున్నారు కదా. అమ్మవారి దగ్గర పెట్టి పంతులు గారు నాకు ఆ చీరని ఇవ్వడం జరిగింది. మరి అయితే ప్రతి ఒక్కరు కూడా ఇలా పెట్టి తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే భగవంతుడికి మనం గోరంత ఇస్తే అమ్మవారు మనకి కొండంత ఇస్తుంది. కాబట్టి ఇలా అందరూ కూడా వీళ్ళ షాప్లో కొనుక్కునే ప్రతి బట్టల్ని కూడా ఇలా చూపించి తీసుకెళ్తూ ఉన్నారండి. మరి పంతులు గారు కూడా చక్కగా అన్నీ చెప్పడం జరిగింది. నేనైతే పంతులు గారి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అలాగే ఆయన కుంకుమ ఇచ్చారు. అది కూడా కంచి నుంచి వచ్చిన అమ్మవారి కుంకుమ అంటండి. మరి మా అత్తగారు కూడా నా పక్కన ఉన్నారు చూసారా, ఆవిడ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అమ్మవారిని కూడా చూడడంతో. అలాగే అమ్మవారిని మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. మా బాబా గారితో సహా అమ్మవారు అక్కడ కనిపించేసరికి నేనైతే చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యానండి. నేనే కాదండి, షాపులోకి వచ్చిన ఎవరికైనా మనసు అలా చాలా ప్రశాంతంగా అయిపోతుంది. ఎందుకంటే ఇలాంటి మంచి ఒక ప్రదేశంలో మనం కొనుక్కోవడం అనేది బట్టలు, అది కూడా అమ్మవారి సమక్షంలో కొనుక్కున్నామన్న ఆనందం ఉంటుంది మనకి. చూడటానికి మీకు ప్రతిదీ చూపిస్తున్నాను చూడండి. కంచి కామాక్షి అమ్మవారి కుంకుమ అంటండి ఇది. అలాగే ఇక్కడ మా బాబా గారు కూడా ఉన్నారండి. నాకు బాబా గారు అంటే చాలా ఇష్టమని మీ అందరికీ తెలుసు కదా. మరి అయితే అలా నింగి నుంచి అమ్మవారి పైన అలా ఉన్నట్టుగా, ఆమె నింగి కింద అలా ఉన్నట్టుగా పందిరేసినట్టుగా ఉన్నారు. చూడటానికి ఎంత బాగుందంటే నిజంగా మనం అమ్మవారిని అలా వెళ్ళి చూడగలమో లేదో తెలియదు, కానీ ఇక్కడ చూసైతే నేను చాలా సంతోషించాను. మరో అద్భుతం ఏంటంటే ఇక్కడ తిరుమల శ్రీవారికి వస్త్రాలు మనం సమర్పించాలి అనుకుంటే
ఇక్కడ ఇలా కొని పట్టుకెళ్ళొచ్చండి. మనం ఒకరోజు మన ఇంట్లో పెట్టుకొని పట్టుకెళ్ళడం వల్ల ఇంకా మనకి మంచిది. అలాగే వీళ్ళు చేతితో నేయించిన వస్త్రాలండి ఇవి. కాబట్టి వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. బయట అయితే 60,000 దాకా విన్నాను నేను. వీళ్ళైతే 36,000కే ఇస్తున్నారు. ఇక మనం అటు అమ్మవారిని ఇటు షాపుని చూస్తుంటే మరో పక్క స్తంభాల మీద ఎంత చక్కగా శిల్పకళ ఉందంటే కళ్ళు చెదిరిపోతున్నాయండి ఇవి చూస్తుంటే. అసలు వీళ్ళు ఇంత బాగా ఎలా ప్లాన్ చేశారో నాకు తెలియదు కానీ అటు ఆధ్యాత్మికత వెల్లువిరిసేలాగా షాపుని తీర్చిదిద్దారు. వచ్చిన వాళ్ళకి మనసు ప్రశాంతంగా అటు షాపింగ్ చేసుకొని అమ్మవారి దగ్గర కాసేపు కూర్చున్నామన్న రిలాక్స్నెస్ కూడా ఉంది. అలా షాపింగ్ అయిపోయి బయటకు వచ్చాక చూస్తున్నారు కదా, అమ్మవారి ప్రసాదాన్ని ఈవిడి అందరికీ ఇస్తున్నారండి. మరి నేను కూడా తీసుకున్నాను. ఇదిగో మీకు కూడా చూపిస్తున్నాను చూడండి, పులిహార చాలా బాగుందండి. చూడటానికే కాదు, తినటానికి కూడా. మరైతే ఇక్కడి నుంచి బయటకు వస్తే ఇదిగో మన మెయిన్ రోడ్ అనమాట. బస్ స్టాండ్ మెయిన్ రోడ్ అండి ఇది. బస్ స్టాండ్ పక్కనే ఈ షాప్ కాబట్టి ప్రతి ఒక్కరికి వెళ్ళడానికి చాలా సులువుగా అనుకూలంగా ఉంటుంది. మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.